గత ప్రభుత్వం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తూ సింగరేణి సంస్థను అప్పుల పాలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి పూర్వ వైభవం తీసుకువస్తుందని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని ఓసీపీ 5 బొగ్గుగనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో గెట్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా రాజ్ ఠాకూర్ కు సింగరేణి RG1 GM చింతల శ్రీనివాస్, అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గని ఆవరణంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన గెలుపు కోసం సహకరించిన కార్మికులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం సింగరేణి నిధులను గజ్వేల్, సిద్దిపేట వంటి ఇతర ప్రాంతాలకు తరలించి రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని అన్నారు. ఈరోజు 1,50,000 ఓట్లు పోలైతే 93,000 ఓట్లు వేసి 57,000 మెజార్టీ ఇచ్చిన చరిత్ర, ఆ చరిత్ర మీకే, ఆ గౌరవం, ఆ విజయం మీ అందరికి అంకితం చేస్తా ఉన్నా. బడ్జెట్ ఇలా అప్పుల పాలు చేసి ఇలా దోచుకున్నారు. ఈ డబ్బులు ఇతర ప్రాంతాలకు మళ్లించి ఇలా సింగరేణిని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఇవాళ ప్రభుత్వం కనుక రాకపోతే ఇవాళ ఏదో అమ్మానికో అదానికో ఇవాళ పొద్దునే ఇవాళ ఏఎంఆర్ ఇచ్చినట్టుగా ఇవాళ బొగ్గుబాయిలు ఇవ్వడానికి కాంట్రాక్టులు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. తొందరలో బయట పెడతాం, వాళ్ళందరినీ కూడా జైల్లో పంపుతామని మాటిస్తా ఉన్నా. ఇది నా మాట. జైల్లో పంపడం కాదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయబోయే పని. మంచినీళ్ళ వ్యవస్థ వెంబడే మంచినీళ్ళ వ్యవస్థ మీద అధికారికంగా రివ్యూ పెడతా, అధికారులతో మంచినీళ్ళ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. అవసరం అనుకుంటే మిషన్ భగీరథ కూడా ఏర్పాటు చేస్తాం. దాంతో పాటు ఇక్కడ GM గారు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు చదువుకున్న వీధిలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పేయండి. ఎక్కడో లోపల మైనర్లు అక్కడిక్కడ పనిచేస్తే మా ఆడబిడ్డలను ఎక్కడైనా ఒత్తిడి చేస్తే ఊరుకునేది లేదు. ఇలా ఏదైతే 6 లక్షలు 10 లక్షలు 55 సంవత్సరాలు పనిచేసి తన బిడ్డలు చదువుకున్నా కూడా నా తర్వాత మళ్ళా ఇదే సింగరేణి బొగ్గుబాయిలో పనిచేయాలని ఇలాంటి బిడ్డలను తీసుకొచ్చి పెడితే ఆ పెట్టడానికి 6 నుంచి 10 లక్షలు ఇచ్చేటువంటి వ్యవస్థపై కత్తెర పెడతాం. అక్కడ ఒక్క రూపాయి రాకుండా, ఒక్క రూపాయి లేకుండా వారికి గౌరవం ఇచ్చే విధంగా పనిచేసే కార్యక్రమాలు చేస్తాం. ఎవడైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురండి, చక్కగా జైలు పంపుతా. ఇది నా మాట. చక్కగా జైలు పంపుతా అనే విషయాన్ని ప్రతి కార్మికుడికి గర్వంగా చెప్తూ, మీ కార్మికుడి బిడ్డగా మీ యొక్క సహకారాలు, మీ యొక్క ఆశీర్వాదాలు, మీరు చేసే పోరాటంలో మన అందరం కలిసి పోదామని చెప్పి సింగరేణిలో ఉత్పత్తిని పెంచుదాం. సింగరేణి